ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ లో అయితే వరుసగా కొన్ని రోజుల నుంచి అయితే రైతులు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గత కొన్ని రోజులుగా అయితే ధాన్యం బస్తాలు ఏదైతే ఒక వ్యాపారి ధాన్యం బస్తాలు కొన్నారో ధాన్యం బస్తాలు కొన్న వ్యాపారి నుంచి కూడా సరైన డబ్బు రాకపోవడంతో కూడా ఈ రైతులు ఆందోళన చెంది అయితే అతని ఇంటి వద్ద అయితే గుమికూడిన నేపథ్యం కనిపిస్తుంది. వారికి తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కూడా సరైన క్రమంలో సరైన అంటే సంబంధించినట్టు మొత్తం కంప్లీట్ గా లేకపోవడంతో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న ఈ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడంతో కూడా రైతులంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా అయితే ఏదైతే 15వ తారీఖు అయితే గడువుగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ 15 దాటిపోయింది. అంటే 16 నుంచి వీళ్ళు రైతులు అయితే కంప్లీట్ గా అయితే నిజామాబాద్ లోని తన ఇంటి వద్ద ఏదైతే గంప శ్రీనివాస్ ఇంటి ముందు అయితే ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుందో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకి దాదాపుగా 150 మంది రైతులు ఉన్నారు. వీరందరికీ కూడా దాదాపు 1,30,00,000 డబ్బులు అయితే రావాల్సి ఉండగా కూడా అవన్నీ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో ఇక్కడ స్థానికంగా అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అయితే ఈ తంతు దాదాపుగా గత 9 నెలల నుంచి కూడా ఈ తంతు నడుస్తున్నా కూడా గత 3-4 రోజుల నుంచి అయితే తీవ్రంగా అయితే పట్టుబడిన నేపథ్యం కనిపిస్తా ఉంది. పట్టుబట్టి మాకు డబ్బులు ఇస్తే గానీ జరుగుతాము, లేకపోతే ఇక్కడ నుంచి జరగము అన్న నేపథ్యంగా వీళ్ళైతే ఇట్లా రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పోలీసు కూడా సముదాయించిన నేపథ్యంలో కూడా పోలీసులందరూ కూడా ఖచ్చితంగా అయితే మీకు న్యాయం చేస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ డబ్బులు ఇస్తే గానీ కదలమన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా రైతులు ఖచ్చితంగా మాకు కావాలని ఒక భీష్మించి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస వసతులు కానీ సౌకర్యాలు వాళ్ళకి లేకపోవడంతో కూడా స్థానికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నాయకులు అయితే ముఖ్యంగా కూడా ఇక్కడ నాయకులు కానీ ఎవరైనా వస్తే బాగుండు సందర్భం ఇట్లాంటి ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా కనీసం అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకి సంజాయిషి కానీ ఇట్లాంటి కొద్దిగా వాళ్ళకి సింపతి చూపించిన విధంగా చేస్తే కూడా బాగుంటుండే అని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక రైతుకైతే ఇట్లా తనకు సంబంధించినటువంటి ఛాతిలో నొప్పి ఉందని కూడా ఆయనకు హాస్పిటల్ తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ డాక్టర్ పరిష్కరించి చూసి తర్వాత చెక్ చేసిన తర్వాత ఇది అల్సర్ లాగా ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రైతులకు చాలా ఇబ్బంది నేపథ్యంలో ఇటు సరైన తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఇట్లాంటివి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అవస్థలు కనిపిస్తా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్టయితే కూడా భూమన్ అనే ఒక రైతు కూడా అట్లాంటి గుండెపోటుతో మరణించినట్టుగా కూడా స్థానికంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తగాదాలు ఏదైతే తండ్రి ఉన్నారో తండ్రి కొడుకుల మధ్య అయితే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొడుకు అడగడము, ఇక్కడ తండ్రి కూడా వస్తాయి అని చెప్పి అనగము, వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎందుకు పెట్టావు అని చెప్పేసి తండ్రి ఇట్లా క్వశ్చన్ చేయడం, ఇట్లాంటి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఎందుకు పెట్టావు ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇదే ఇబ్బంది అవుతుంది, మన అప్పు కూడా ఇట్లాంటి మిగిలిపోతున్నాయని కొడుకు తండ్రి అనడం కూడా ఇట్లాంటి నేపథ్యంలో కూడా చనిపోయినట్టుగా కూడా అయితే స్థానికంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా రోజులుగా ఈ తంతు నడుస్తున్న నేపథ్యంలో కూడా నిజామాబాద్ లో అయితే మాకు ఇట్లా ఇది ఉంది, ఇట్లా ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్లామో అక్కడ నుంచి వాళ్ళు సిపికి చెప్పిన నేపథ్యంలో కూడా సిపి ఇక్కడ సంబంధించిన 3 టౌన్ పోలీస్ స్టేషన్ చెప్పారని చెప్పేసి కూడా ఒకవైపు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే అవస్థ ఉంది, వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్. సో శ్రీనివాస్, ఇప్పుడు గంపా శ్రీనివాస్ ఏం చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? లాస్ట్ గా ఫైల్కు సంబంధిత డబ్బులు ఇచ్చా లేదా? అయితే మొత్తానికి గంపా శ్రీనివాస్ వాళ్ళ సంబంధించిన ఏదైతే పోలీసులు కానీ గంపా శ్రీనివాస్ వాళ్ళకైతే వీళ్ళందరూ కూడా రైతులకు వీళ్ళందరూ కూడా వీళ్ళు డబ్బులు కావాలని ఒకవైపు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అతని దగ్గర కూడా అంటే గతంలో చూసుకున్నట్టయితే కొంత భూమి ఉంది, భీమిగల్ సంబంధించిన ప్లేస్ లో అయితే గతంలో ఒక రైతుకైతే ఇది నా భూమి అని చెప్పేసి కూడా సంబంధించిన ఈ భూమి అంతా కూడా తీసుకోండి, డబ్బుల పరిస్థితి డబ్బులు అయితే ఇచ్చేది ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ సంబంధించిన భూమి చూపెట్టాడు, ఇదంతా నాదే అని చెప్పిన నేపథ్యంగా దాంట్లో కొంత భూమి మాత్రమే అతనిది ఉన్నట్టు కూడా ఇప్పుడు తెలిసి ఆ భూమి సంబంధించిన డబ్బులంతా కూడా అమ్మి సెట్ చేసే విధంగా అయితే ఒకవైపు చెప్పుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దానికి ఎంత భూమి ఉంది, క్లారిటీగా ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు, అంటే వీళ్ళకి ఇచ్చేయాల్సిన డబ్బులంతా ఆ మట్టుకైతే ఈ భూమికి సంబంధించిన డబ్బు అమ్మేస్తే ఈ డబ్బు వస్తుందా లేదా అవన్నీ కూడా ఒకవైపు ఇంకా చర్చ జరగాల్సింది. దాని గురించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సింది. ప్రణయ్.
శ్రీనివాస్, దాదాపు 9 నెలలు గడుస్తా ఉన్నా కూడా రైతులు ఎందుకు నిర్లక్ష్యం వచ్చారు? దాదాపు కాకుండా 9 నెలల నుంచి ఎందుకు ఈ కేసుకి పెండింగ్ చేస్తా ఉన్నారు? అప్పటి నుంచే పోలీసులను సంప్రదిస్తే దానికి సంబంధిత నెల 2 నెలల లోపే కేసు మొత్తం కూడా క్లోజ్ అయ్యేది కదా. అయితే రైతులు మొదటగా కూడా అసలు రైతు అంటేనే నమ్మకం. ఎవరి మీదైనా ఇక్కడ ఎవరు ఉన్నా కూడా రైతుని నమ్మే పరిస్థితి ఉంది. రైతులు అంటే కూడా ఎవరినైనా నమ్మే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాటా పెట్టుకునే సంబంధించినప్పుడు ప్రకృతి అనుకూలించకపోవడంతో కూడా ఈ సంబంధించిన కాటా కూడా ఏదైతే ఆ కొను కేంద్రాలు లేకపోవడము, దీంతో పాటు అక్కడ ప్రకృతి సరైన సమయంలో కూడా అట్లాంటి వర్షాభావ పరిస్థితిలో అయితే ఈ దళార్ని ఐకేపీ సెంటర్ సరైన సమయంలో అయితే పెట్టిన సందర్భంలో కూడా వీళ్ళంతా కూడా అప్పుడు దళారులకు ఇట్లాంటి మధ్యవర్తులకు వ్యాపారస్తులకు అమ్మిన నేపథ్యంలో కూడా అప్పుడు అమ్మినప్పుడు వీళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పి వాళ్ళు చెక్కులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ చెక్కులు కూడా ఆ సమయానికి వీళ్ళు వెళ్ళేసరికంటే అక్కడ చెక్ బౌన్సులు అయిన పరిస్థితి ఉంది. కొంతమందికి లబ్ధిదారులకు కొంత ఇచ్చుకుంటూ అట్లా సెట్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో కూడా మిగిలిపోయిన వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వీళ్ళేమో ఇస్తా అని చెప్పేసి ఆ నిరవధిక డేట్ అయితే మారుతా ఉంది. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా కదా. కొంతమందికి అయితే కొన్ని ఇచ్చారు, ఇంకొంతమందికి ఇంకొన్ని ఇట్లా ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా అది గడువు ఇంత పెరుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వైపునే భీమ్గల్లో కూడా అప్పుడే స్థానికంగా ఉన్నట్టు వీళ్ళైతే రైతులు కంప్లైంట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్రి దృష్టికి కానీ, తర్వాత సిపి దృష్టికి కానీ, ఇక్కడ అంతా కూడా సంబంధించిన 3 టౌన్ పోలీసుల దృష్టికి ఇట్లా మొత్తం కూడా దాదాపుగా గత 3-4 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. తిరుగుతా ఉన్నారు. సంబంధించిన వాళ్ళకి కొద్దిగా ముట్ట చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. 1-2 లక్షల వాళ్ళకుంటే 20,000, 30,000 ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా చివరగా ఓవరాల్ గా చూస్తే అయితే 1,30,00,000 డబ్బులు అయితే ఇప్పుడు ఇచ్చే ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, ఇప్పుడు దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా రైతులు ఎందుకు దళారుల వైపు వెళ్తా ఉన్నారు? గతంలో మీ ప్రాంతంలో చూసుకుంటే పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా మిర్చికి సంబంధించిన రైతులు, ఇప్పుడు ధాన్యానికి సంబంధించిన రైతులు ఇలా ఎందుకు దళారుల వైపు మగ్గుతా ఉన్నారు? దళారుల వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది, ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. అయితే ప్రభుత్వం ఒకవైపు కూడా ఎవడా మోసపోవద్దు, ఇక్కడ రైతులకు మోసపోకుండా కూడా ఐకేపీ సెంటర్స్ లాంటివి కానీ కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. అది క్షేత్రస్థాయికి వచ్చేసరికంటే అక్కడ కొన్ని ప్రకృతి సంబంధించిన లోపాలు కానివ్వండి, ఇక్కడ సంబంధించిన నాయకులు కానివ్వండి, ఇక్కడ కొన్ని సమన్వయ లోపాలలో తేడా ఉండడం, దీంతో పాటు కూడా గతంలో చూసుకున్నట్టయితే వర్షాభావం అంటే ముందుగానే ఏర్పాటు చేయవలసిన ఐకేపీ సెంటర్స్ లేట్ గానే చేయడం ఒకవైపు, మరోవైపు చూసుకున్నట్టయితే వర్షాలు కూడా రావడంతో కూడా మొలకలెత్తిన పండించిన పంట అయితే చేతికి వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా వర్షాలు సడన్ గా రావడము, దీంతో పాటు వీళ్ళు మొలకెత్తిన పరిస్థితి ఉంది. ధాన్యం అంతా కూడా మొలకెత్తడంతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్లు ఆ సమయంలో తీసుకోకపోవడము దళారులకు ఇది ఒక వ్యాపారస్తులకు ఇది ఒక అవకాశంగా అంది వచ్చిన నేపథ్యం కనిపించే వీళ్ళంతా కూడా ఏదైతే అమ్మేయాలి, ఎంతో కొంత అమ్మేయాలి, లేకపోతే ఇబ్బందులు ఇచ్చే అవకాశం. వాళ్ళు ఎంతో డబ్బులు కూడబెట్టుకొని ఇక్కడ మిర్చి సంబంధించి అంటే డబ్బులు పంట కోసం అయితే డబ్బులు మొత్తానికి వడ్డీ రూపాయన కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే రావాలనే ఉద్దేశంతో ఇటు రైతులు ఎదురు చూసిన నేపథ్యంలో ఇది ఒక అందివచ్చిన అవకాశంగా అయితే ఈ వ్యాపారస్తులు భావించిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు దాదాపు 2,650 రూపాయలు ఉండాల్సిన మద్దతు ధరని ఈ తరుగు సంబంధించింది ఇటు పచ్చిగా ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అప్పుడు 2,000 కొన్న నేపథ్యం కనిపిస్తుంది. 2,000 అంటే దాదాపుగా కూడా 1,900 అంటే దాదాపుగా కూడా 600-700 రూపాయల నష్టంతో అయితే రైతు తీసుకున్నాడు. ఈ నష్టం ఇట్లాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళు భర్తీ కాని సిచ్యువేషన్ ఉంది. ఇది ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రం కానీ ఇటు సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్స్ కానీ ముందుగానే ఏర్పాటు చేస్తే ఈ ఇబ్బంది కాకపోతుంటే ఇక్కడ సంబంధించిన ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఆ తీరా వాళ్ళ క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానంలో అయితే లోటుపాట్లు ఉండడం, సరైన సమయానికి అయితే చేయకపోవడం, ఇదంతా కూడా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితికి దారితీసింది. ప్రణయ్, సో ఫైనల్గా శ్రీనివాస్, ఇప్పుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు వారి ఇంటి దగ్గరికి వెళ్ళారా? గంపా శ్రీనివాస్ ఇంటి దగ్గరికి చేరుకున్నారా? శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఫైనల్గా రైతులకు ఏం చెప్తా ఉన్నారు? డబ్బులు వచ్చేదా, లేకపోతే ఫైనల్ పోలీసులు ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా?
అయితే ప్రణయ్, పోలీసులు ఒక విధంగా అయితే ఇప్పుడు స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అంటే వీళ్ళకు ఎంతో కొంత సౌకర్యాలు అయితే ఇప్పుడు ఇంటి ముందల ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి ఎంతో కొంత ఫెసిలిటీస్ అయితే కల్పించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ గతంలో కొద్దిగా స్పీడ్గా స్పందించుంటే కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ వరకు రాని పరిస్థితి ఉండేది. కాకపోతే పెద్ద మొత్తంలో అయితే రైతులు 150 మంది ఇక్కడికి రావడంతో కూడా పోలీసులు కూడా వాళ్ళకి ఎంతో ఇట్లాంటి న్యాయం చేద్దాము అంటే ఏ విధంగానైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆ కొన్ని రోజులనే కొలిక్కే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ భూమి అమ్మేస్తే అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో సంబంధించిన పెట్రోల్ బంక్ సంబంధించిన ఆ దానికి సంబంధించిన పెట్రోల్ బంక్ కన్నా కొద్దిగా కొద్దిగా భూమి ఉండడం భీమ్గల్ ప్రాంతంలో ఇదంతా కూడా అమ్మేసేసి అమ్మిన తర్వాత కూడా వచ్చిన డబ్బుతోటి వీళ్ళకి ఒక ఆ, లబ్ధి ఏదైతే ఇబ్బందులు పడుతున్న వీళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా ప్రయత్నిస్తామని ఒకవైపు పోలీసులు కానీ ఇక్కడ సంబంధించిన ఆ, ఆ, కుటుంబీకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ సమస్య పరిష్కారం కూడా అతి త్వరలో లభిస్తుందని కూడా మనం అనుకుంటున్నప్పటికీ కూడా చాలా కారణాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఒక వైపు కూడా వాళ్ళకు కూడా ఆర్థిక పరంగా అయిన ఇబ్బందులతో అయితే రైతులు ఈ బాట పట్టారు. వాళ్ళకు కూడా ఆ డబ్బులు అయితే ఏదైతే సంబంధించినటువంటి పంట పండించడానికి సంబంధించి అయితే మిత్తి రూపంలో అయితే డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి తన పంటని అయితే వేసిన నేపథ్యంలో కూడా రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా అప్పుల రూపంలో ఉండడంతో వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో మాకు తప్పని పరిస్థితి ఇట్లాంటి చేస్తున్నామని చెప్పి కూడా ఇట్లా రైతులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఒక 2-3 రోజుల్లో సమస్య కొలిక్కి వస్తే బాగుంటుందని చెప్పి కూడా అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.